ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వార్, బీ రెడీ. మేము ఎప్పుడు రిపోర్ట్ చేయాలో దానికన్నా 10 రోజుల ముందే రిపోర్ట్ చేస్తాం, వీ విల్ బీ అవైలబుల్. కానీ ఒక డెసిషన్ తీసుకోండి. దిస్ కాంట్ గో ఆన్ లైక్ దిస్. 75 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది, ఇంకొక 25 ఏళ్ళు మీరు ఇదే జరగాలి అని అనుకుంటే మాత్రం మీరు వదిలేసేయండి. ఏదో చిన్న చిత్కా ఆపరేషన్స్ చేసి అయిపోతాయి. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి టెర్రరిజం కాదు, అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి పాకిస్తాన్ ఆర్మీ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ కంట్రీ హ్యాజ్ అన్ ఆర్మీ, బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాజ్ ఎ కంట్రీ. ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక ప్రైమ్ మినిస్టర్ గాను ప్రెసిడెంట్ గాను అవుతారో పాకిస్తాన్లో, వెంటనే ఏమవుతుందండి, వెంటనే కూ జరిగిపోతుంది, పాకిస్తాన్ ఆర్మీ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు పాలించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏదైతే ఈ బలూచిస్తాన్లో జరిగిందో దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి క్రెడిబిలిటీ పడిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి దిస్ మస్ట్ బీ సమ్